నా పేరు శ్రీహరి అండి. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఉద్యమాలు, పోరాటాలే చేస్తూ వస్తూ ఉన్నా. ఎన్టీ రామారావు నాకు జానారెడ్డితో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా నా దగ్గర డబ్బులు లేవని కాంటాక్ట్ చేయలే. తర్వాత మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ చేసిండు, భద్రాచలం ట్రస్ట్ మెంబర్ వేసిండు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఇదే కేసీఆర్ కర్ణం రామచంద్రరావు నాకు చెప్పేది, శ్రీహరి జిల్లా అంతా టూర్ అయినాక ఒకసారి నన్ను టచ్ చేసి పోవా ప్లీజ్, రిపోర్టు నా దృష్టి తెచ్చాను అని అంటుండే. అక్కడికి వచ్చి కేసీఆర్ శ్రీహరి నా సిద్దిపేట రిపోర్ట్ మంచిగా రాయవా అన్నాడు. గుర్తుపెట్టుకొని నాకు రెస్పెక్ట్ ఇచ్చిండు వ్యక్తిగతంగా బాగానే. కానీ నేను ప్రజల దృష్టిలో పెట్టుకొని నాశనమైన ఏం లేదు. ప్రజలను తృప్తి జాతర. అయ్యో నేనైతే ప్రజాభవన్లో స్టార్ట్ అయిన నుంచి ప్రజలకు చెప్పుతున్నా, చిన్నారెడ్డితో కూడా గొడవ పడ్డా నేను. ప్రజలకు చెప్పుతున్నా, వరే ఏడుకెళ్ళి వచ్చిన అంటే ఒకడు నిర్మల్ అన్నాడు, ఒక నిజామాబాద్ అన్నాడు. దేనికోసం ఆరే పిచ్చోళ్ళు పాపము, మీరు ఒక 2-3 వేలు ఖర్చు పెట్టుకొని ఇటుకు వచ్చాను, ఇలా ఉద్యోగం దొరుకుతుంది. ఇది జాతర, ఇది ప్రజలకు ఇట్లా అట్లా అని జాతర. కాబట్టి అది వేస్తున్నా మీరు ఇక్కడికి రావడం. ఇప్పుడు ప్రజాపాలనలో అది ప్రజాభవన్ పెట్టారు, ఓకే సీఎం క్యాంప్ ఆఫీస్లో. మళ్ళీ ఇక్కడ ముఖాముఖి ఎందుకు మరి? లేనే లేదు, సీఎం ఇంటర్వ్యూ లేదు ఎవరికి, కాంట్రాక్టర్లు బిజినెస్ మ్యాన్లకు తప్ప ఎవరికి ప్రజలకు ఇంటర్వ్యూ లేదు. నేను 4 సార్లు ఇంటి దగ్గరికి పోయినా. పోలీసు వాళ్ళ, అరే మీరు చెప్పిన పోలీసు వాళ్ళకు, మీరు కుక్కల్లాంటి డ్యూటీలు చేసేటోళ్ళు, మిమ్మల్ని ఏమన్నా నేను. కానీ అక్కడ సీఎం కలవకుండా మంచిదే, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడా, సివిల్ ఐఏఎస్ ఉంటాడా, వాడిని కలిసే అవకాశం నాకు ఇవ్వండి. నా ప్రాబ్లం నేను చెప్పుకుంటా అంటే కూడా పోనీయలేదండి 4 సార్లు. ఎవరికి చెప్పుకోవాలి సీఎం కలవడానికి చెప్పండి. మరి గాంధీ భవన్ వచ్చినావు కదా ముఖాముఖి కార్యక్రమం, గాంధీ భవన్లో కూడా ఏమున్నది, ఒక లైను ఏమి లేదు, ఎవరు కలవాడు, ఎడగలుస్తాడు అక్కడ గుంపులో కలిసి ఉండే మాట్లాడే పాయే. వీళ్ళ పని ఇంతండి కాదు. 5 ఏళ్ళ అమ్మాయిలను రేప్ చేస్తున్నారు కూడా కావాలని పట్టుకపోయి. తర్వాత ఒకదాన్ని అయితే అక్కడ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ అనేది ఏం ఎస్ఐ గాడు ఏం కాలేదు, బిడ్డ పెళ్ళి ఉండే, బిడ్డ పెళ్ళికి సామాన్ కొనుక్కొని ఉంటే చేస్తే ఎవడన్నా మాట్లాడిండా? న్యూస్లో కూడా రాదు, అన్ని టీవీలు అమ్ముడు పోయినాయి. వాళ్ళు పిల్లలను కూడా అమ్ముకోవడానికి తయారైంది ఇప్పుడు తెలంగాణలో. గడ్డమే ఎవరైనా పబ్లిక్ అయినా కానీ, పబ్లిక్ దమ్మున్నదా? నేను ఛాలెంజ్ చేసిన యూనివర్సిటీలో, వాడు కొట్టిండు, ఒక ఎమ్మెల్యే కొట్టిపించిండని, ఆ చెన్నూరోడు మాజీ ఎమ్మెల్యే. అయితే వాళ్ళు స్టూడెంట్స్ అంతా మీటింగ్ పెడితే అక్కడికి పోయినా. సో నేను 3 రోజులకు ఒకసారి క్యాంపస్లోకి వెళ్ళిపోతా. పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా. వాళ్ళని ఆల్ యూనియన్ కోదండరామ్ కాడికి వెళ్ళి ఏమంటున్నారంటే, మేము బంగారు తెలంగాణ తెచ్చుకుంటాం అని తిట్టిండ్రు. ఆ ఎమ్మెల్యే గారిని మాజీని తిట్టి అంత అయినాక, మేము బంగారు తెలంగాణ తెచ్చుకుంటాం, ఉద్యోగాల తెలంగాణ తెచ్చుకుంటాం, అది ఇదని మాట్లాడి చేసి అందరూ మాట్లాడినాక క్లోజ్ చేసిండ్రు. నేను బండి స్టాండ్ వేసి దిగిన. ఇక స్టూడెంట్స్ ఇట్లా డైరెక్ట్, అరే కొజ్జనా కొడుకుల్లారా, స్టూడెంట్స్ను కొజ్జనా కొడుకుల్లారా, మీరు బంగారు తెలంగాణ ఉద్యోగాల తెలంగాణ తెచ్చారా? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళాయే, ఇంకెక్కడ బంగారు తెలంగాణ ఉద్యోగాల తెలంగాణ ఏం మాట్లాడుతున్నారో కొజ్జనా కొడుకులారా. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే నిజాం నవాబ్ కాలంలో అమెరికాలో ప్రపంచంలోనే పేరున్నటువంటిది. 10 నెలల పాలన ఎట్లా చూడొచ్చు అన్నా? 10 నెలల పాలన ఎట్లా చూడొచ్చు? ఏం లేదండి, ఏం లేదు. ప్రజల బతుకులు చూడండి మీరు, ఆ తమాషగాలను ఏషగాలను చూడకండి. అయినా నేను సపోర్ట్ చేసిన. ఎందుకు? ఉన్నలంతా గదిలేనాయి. కాంగ్రెస్ వాళ్ళు సీనియర్లంతా మా డేంజర్ ఫెలోస్. సరే వీడని వస్తే కొంత ఇదవుతుంది అనుకునే భావనతో నేను సపోర్ట్ చేసిన ఓపెన్గా. నాకే అన్నడినా పీసీసీ కాకముందు, శ్రీహరి నువ్వు 4 తీసుకొని ఢిల్లీకి పో అన్న, అధిష్టానికి చెప్పు, ఇక్కడ పరిస్థితులు అన్నీ చెయ్యి అని అన్నాడు. నేను పోయినాక ఆలోచించిన తర్వాత ఒక 3-4 డేస్లో. ఇంత సీనియర్ లీడర్ లేదు, ఇంటర్వ్యూ లేదు. ఎవడు ఇవ్వాలి ఇంటర్వ్యూ? పోలీసులు వనితలేరు. అది ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళ అమ్మాయిలను రేపు చేస్తూ ఉంటే, అరే ఒక్క మొగోడేర్రా ముఖ్యమంత్రి అయినాక కలవలేడా మరి? అన్న కలవలే. ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు, ఏది లేదు సార్. ప్రజల్లో నేను అడుగుతున్నా కదా, నేను మాట్లాడేదే అటువంటి ప్రజలతో, మామూలు ప్రజలను అడుగుతున్నా, తెలుసుకుంటున్నా. చెప్పండి. వస్తున్నారు పాపం, ఆశ వాళ్ళకి ఆశనండి. కలుస్తారండి, ఎవరితో మాట్లాడతాడు, ఏదో తమాషా చిన్నడం మాట్లాడాడు, కథం వేసుకొని పోతాడు. ఇంకా వాళ్ళని మనం పీకేది ఏం లేదు. ప్రజలు వాళ్ళది ఏం బీకరు. ఈ కొజ్జనా కొడుకులంతా కూడా ఏం బీక్తారండి? అయిపోయి 4 ఏళ్ళు గవర్నమెంట్లు ఉంటారు. గవర్నమెంట్ అయితే పోయేది కాదు. పీక్కపోరు నా కొడుకు అని వదిలేస్తేనే అయిపోతుంది. వేసుకుంటారు, సంపాదించుకుంటారు, పోతారు. నేను స్టూడెంట్స్ని అన్న అక్కడ, కొజ్జనా కొడుకుల్లారా, మీరు బంగారు తెలంగాణ ఉద్యోగాల తెలంగాణ ఏం చేస్తారా? 10 ఏళ్ళ తెలంగాణ వచ్చి కొజ్జోళ్ళురా మీరు, మీకు ముగతనాలు ఉన్నాయా? ఎవరికైనా చీప్ లిక్కర్లు దాక్కుంటే ఇట్లా చేస్తున్నారు పబ్లిక్గా ఓపెన్గా.
చెప్తూ నేను అన్నారే 50,000 జోలో పెట్టుకొని ఒక ఆడదాన్ని ఎంట పెట్టుకొని వస్తా, మీరు 5 నిమిషాలు 6 నిమిషాలు సంభోగిస్తే 50,000 ఇచ్చిపోతాను. ఈ మాట అనగానే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిండ్రు, అక్కడ ఉంటారు కదా ఆర్ట్స్ కాలేజ్ ముందు. ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ సార్, మీరు ఏం చేస్తారు సార్, అవన్నీ నీకెందుకు ఇవన్నీ అని అంటే, సార్ మా ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అడుగుమన్నాడు, నా పేరు శ్రీహరి, నేను ప్రజల కోసం పనిచేస్తా, సోషల్ మీరు పోయి డీజీపీ ఆఫీస్లో తెలుసుకోండి, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్, నిజామాబాద్ ఎస్పీ ఆఫీస్, చలో నడు విడికెళ్ళి అని చెప్పిన. ఇది పరిస్థితి ఇప్పుడు ఏం సూచన చేయాలనుకుంటున్నారు అన్నా. రేవంత్ రెడ్డికి? మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు నా సమస్య నాకు ఉంది కానీ ఇంకా వీళ్ళతో కాదు.